కోరిన కోర్కెలు తీర్చే భోలా శంకరుడిని సోమవారము ఏ విధంగా పూజ చేయాలంటే ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము. దేశంలో ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు శివుడు. జలంతో అభిషేకించిన భక్తుల కోరిన కోరికలు తీర్చే భోలా శంకరుడు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారము. దేశంలో ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు శివుడు. జలంతో అభిషేకించిన భక్తుల కోరికలు తీర్చే భోలా శంకరుడు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారము. శివుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తారు. శివయ్యను నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకము. ఈ కైలాసనాథుడు ప్రసన్నుడై భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున ఏ శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకము. పరమశివుని పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల పాలిట ప్రతి కోరికను తీరుస్తాడు. జీవితంలో ఎంత పెద్ద సవాల్ ఎదురైనా శివుడిని ఆరాధించే వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. శివుడు తన భక్తులను అన్నింటా విజయము ప్రసాదిస్తాడు. శివుడు మంగళకారుడు. వ్యక్తి ఆధ్యాత్మిక సాధన, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. శివ సాధకునికి ఏ విధమైన రోగం, దుఃఖం కలగవు. ఒక స్త్రీ సంతానం కోసము లేదా వారసుడి కోసము శివుడిని ఆరాధిస్తే శివుడు సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతారు. శివుడు శక్తి స్వరూపుడు కనుక ఆయన ఆరాధించడం ద్వారా ధైర్యం, బలం, శక్తి లభిస్తుంది. శివభక్తుని శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. పరమశివుడిని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. పెళ్లి కాని అమ్మాయి ప్రతి సోమవారము శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకము. పరమశివుని పూజించే వారికి ఎటువంటి శత్రువు, భయం ఉండదు. శివుడిని ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై సాధించడంలో విజయం సాధిస్తాడు. పరమశివుని ఆరాధన అన్ని రకాల భోగ భాగ్యాలను ఇస్తూ చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సోమవారము శివుణ్ణి ఈ విధంగా మనం ఆరాధిస్తే ఆ శివ అనుగ్రహం ఉంటుంది. ఓం నమః శివాయ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.